బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 4 అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోతు కవితను ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ను ప్రకటించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. యామ్ని కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో ఖమ్మం అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ మహబూబాబాద్ ఎంపీగా కవితను ప్రకటించారు. అదేవిధంగా ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుని ప్రకటించారు. మరోవైపు చూసినట్టయితే కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ని కూడా ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే సమావేశం అయితే ముగిసింది. ప్రధానంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నేతలంతా కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిందిగా చెప్పారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి చాలా గ్రూప్ తగాదాలు ఉన్నాయి పార్టీలో. ఈ నేపథ్యంలో గ్రూప్ తగాదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపునకు కృషి చేయాలని కూడా నేతలకు సూచించారు. అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంటు సంబంధించిన నేతలకు కూడా అదేవిధంగా సూచించారు. ముఖ్యంగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని 3 సమన్వయకర్తలను నియమిస్తాం, వాళ్ళంతా కూడా సమన్వయం చేసుకుంటూ వచ్చే అన్ని నియోజకవర్గాలు సమన్వయం చేసుకుంటూ కూడా పార్లమెంట్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికే గ్రౌండ్లో పరిస్థితి బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వానికి పాలనపై అవగాహన లేదు, దాంతో వ్యతిరేకత వస్తుంది. వాళ్ళే ఆయుధాలు మనకు అందిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు అనే భరోసాను పార్టీ నేతలు చెప్పారు. ఇక మరోవైపు కొంతమంది నేతలు పార్టీని వీడి వెళ్ళినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఏమీ కాదు, తానున్నానంటూ కూడా వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో ఎన్టీ రామారావు కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మనమెంత ఖచ్చితంగా మనం కూడా ఆ ఒడిదుడులు అనుకుని తట్టుకోవాలి, ముందుకు రావాలి, ఖచ్చితంగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కూడా ఈ సమావేశంలో చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది. ఇక మరోవైపు ఈ నెల 12వ తారీఖున కరీంనగర్లో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అక్కడి నుంచి ఎన్నికల సమరశంకారావాన్ని కేసీఆర్ పూరించబోతున్నారు. ఆ తర్వాత ఖమ్మంలో కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేద్దామని కూడా ఈరోజు సమావేశంలో కేసీఆర్ నేతలకు చెప్పిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు, పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. రేపు మహబూబ్నగర్, పెద్దపల్లి, మహబూబ్నగర్, నగర కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతల సమావేశం కూడా ఉంది. ఆ సమావేశం కూడా కేసీఆర్ రాబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ నుంచి ఎవరిని బరిలో దింపాలనే దానిపైన కూడా రేపు కసరత్తు చేస్తారు. అదేవిధంగా నగర కర్నూలు నుంచి రాములు పార్టీని వీడి బీజేపీలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అవకాశం తెలుస్తా ఉంది. రేపు అంశం అది కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ మాత్రం మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డిని అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా చూసినట్టయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో 9 స్థానాలకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అప్పుడు 16 స్థానాలు గెలుస్తామని చెప్పినప్పటికీ 9 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో ఈసారి పార్టీ అధికారంలో లేదు. కాబట్టి గట్టిగా పోరాటం అయితే చేయాలి, పోరాడాలి, అభ్యర్థి గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. కనీసం 4 నుంచి 5 స్థానాలైనా గెలిచే స్థితిలో పార్టీ ఉండేలా కూడా ప్రణాళికలు కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ అభ్యర్థులకు సహకరించాలి, ఖచ్చితంగా గ్రౌండ్లోకి వెళ్ళాలి, ఓటు అడగాలి, ప్రజలకు గతంలో చేసిన సంక్షేమ పథకాలన్నిటి కూడా తెలియచెప్పాలని కూడా సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రైట్, థ్యాంక్ యూ.